హాయ్ గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అయితే ఫ్లైట్ ఉంది. టు మనాలి ట్రిప్ అయితే మొత్తం అయిపోయింది. మీరు ముందు వీడియోస్ చూసే ఉంటారు. దీని ముందు వీడియో చూసుకున్నట్లయితే మనం మనాలి నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో 2 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. ఒకటి వచ్చేసి మనకి రెడ్ ఫోర్ట్, ఇంకోటి వచ్చేసి మనకు ఇండియా గేట్. 2 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. మార్నింగ్ నుంచి కనీసం ఒక బ్రష్ మాత్రమే చేసిన, టిఫిన్ కూడా చేయలేదు. నా అదృష్టానికో ఏమో కనీసం బాత్రూమ్ కూడా వస్తలేదు. నేను భయపడతానేమో అని వస్తలేదు కావచ్చు, ఎక్కడ పోవాలి ఏందని చెప్పి. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి కాస్త తొందరగా వచ్చాను. 2:30 అయితే అవుతుంది. ఎయిర్పోర్ట్కి వచ్చేసి 2 అవర్స్ బిఫోర్ అయితే రావాలిగా, 3 వరకు. 2:30కే వచ్చేసాను. సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి నీట్గా లాంచ్కి వెళ్ళి ఏమైనా తినేసి ఆ తర్వాత మనం వచ్చేసి ఫ్లైట్ ఎక్కి చలో టు బెల్లంపల్లి. సో ఈ వీడియో ఫాలో అవ్వండి, ఏ విధంగా ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చూపించబోదు. సో ఇవన్నీ వచ్చేసి మనకు ఎయిర్ ఇండియా బోర్డింగ్ కౌంటర్స్ అండి, చూసుకోవచ్చు మీరు. సో మనం వచ్చేసి ఇక్కడ బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా లగేజ్ డ్రాప్ చేయాల్సి వస్తే కూడా ఇక్కడే డ్రాప్ చేయాలి. ఈ మధ్య చాలామంది అయితే వెబ్ చెక్ ఇన్ చేసేసుకొని ముందే ఆన్లైన్ బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకుంటున్నారు. సో ఆన్లైన్లో బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పటికీ మీ దగ్గర ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్, అంటే మీరు చేతిలో పట్టుకొని ఫ్లైట్లోకి వెళ్ళే బ్యాగ్ మాత్రం ఉంటే మీరు డైరెక్ట్ సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్ళచ్చు. లేదు మేము బ్యాగేజ్ డ్రాప్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు బ్యాగేజ్ అయితే డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో ఫిజికల్ బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను చూడొచ్చు. ఫిజికల్ లేకుండా మనం ఆన్లైన్ చేసుకుంటే కూడా ఆన్లైన్ దాంతో కూడా మనం సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడైతే సెక్యూరిటీ చెక్-ఇన్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ మీకు కనిపిస్తుందా సెక్యూరిటీ చెక్-ఇన్. సో లోపలికి అయితే వెళ్ళి సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అవుదాం. సో సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే లాంచ్ దగ్గరికి వెళ్దాం. లాంచ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా తినేద్దాము. ఇంకా చాలా టైం ఉంది మనకు వచ్చేసి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మనది 5 o'clockకి కదా, ఇగో 2:45 మాత్రమే అవుతుంది ఇంకా. సో ఇంకా చాలా టైం ఉంది. సో మంచిగా పీస్ఫుల్గా నేను మీకు మనాలి బడ్జెట్ ఎంత అయిందో కూడా చెప్తాను. స్టేట్ యూన్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడండి బాస్ ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి మొత్తం మీకు చూపిస్తాను క్లియర్గా. సూపర్ ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. నాకు ఒకటి వచ్చేసి ఫ్లైట్లు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం లాంచ్ దగ్గరికి వెళ్తున్నాం కదా. ఈ లాంచ్ ఎక్కడ ఉందో కనబడట్లేదు కదా భయ్య. ఎతికితే దొరకంది ఏం లేదు. మేబీ ఇదే అనుకుంటా లాంచ్ వచ్చేసి. చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి ఎన్కామ్ లాంచ్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే మన కార్స్ అయితే ఉంటాయి కదా, కార్స్తో అయితే 2 రూపీస్ అయితే స్వైప్ చేసుకుంటారు. 2 రూపీస్ స్వైప్ చేసుకుని మనకు వచ్చేసి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అండ్ వైఫై కూడా ఉంటుంది. సో అక్కడ ఆ విధంగా లైన్లో నిల్చోకుండా సో ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్ చెక్-ఇన్ మిషన్లు కూడా పెట్టారు చూడొచ్చు. ఇగో ఇక్కడ కార్డు పెట్టేసి ఇగో నెంబర్ కొట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో లాంచ్లోకి అయితే వచ్చేసానండి. మీకు ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే నేను ఎవరి కార్డు పట్టుకుమైనా స్వైప్ చేసాను, కానీ ఇక్కడైతే పర్టికులర్గా బోర్డింగ్ పాస్ మీద ఉన్న పేరు వాళ్ళు మాత్రమే, వాళ్ళ కార్డు మాత్రమే అడుగుతాను, లేకపోతే రిజెక్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే తింటున్నా. ఇక్కడ ఫుడ్ హైదరాబాద్ కంటే బాగుందండి. లాంచ్ లోపల సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉందండి, మొత్తం చూడొచ్చు. బాగుంది కదా. సో ఒకసారి ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయో నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఇది వచ్చేసి సమ్ సూప్, రైస్, పప్పు, అది ఒక రకమైన పప్పు, అది వచ్చేసి పన్నీర్, మాకు అటు సైడ్ వచ్చేసి చికెన్. సో ఇక్కడ వచ్చేసి బనానాస్ ఉన్నాయి, ఇవన్నీ చపాతీ. ఇప్పుడు చపాతీలు అయితే చేస్తున్నారు. సో ఇప్పుడే భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నాండి. సో మనకు వచ్చేసి మనాలి ట్రిప్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాము. సో ఫ్లైట్కి వచ్చేసి అప్ అండ్ డౌన్ నాకు 10,000 రూపాయలు అయితే పడ్డాయి. సో నేను క్యాలిక్యులేట్ చేస్తాను. అప్ అండ్ డౌన్ 10,000 పడ్డాయి. ఆ తర్వాత మనకు వచ్చేసి బస్ టికెట్స్ ఢిల్లీ టు మనాలి, మనాలి టు ఢిల్లీ వచ్చేసి 1,500 రూపీస్ చేంజ్ అయితే పడ్డాయి. 1,500 అయితే వేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత మన హోటల్ వచ్చేసి డైలీ వచ్చేసి 500 అయితే పడింది. మనం వచ్చేసి 2 nights and 3 days ఉన్నాం, అంటే 2 daysకే కౌంట్ అవుతుంది. సో అది వచ్చేసి మనకి 1,000 రూపీస్ అయితే పడింది. సో ఇంకోటి బైక్ స్కూటీ రెంట్ తీసుకున్నాను, అది వచ్చేసి 2 days తీసుకున్నాను. దానికి వచ్చేసి నాకు 500 రూపీస్ రెంటు, అండ్ ఒక రోజు వచ్చేసి 250 పెట్రోల్ కొట్టించాను. అండ్ ఇంకో రోజు వచ్చేసి వాళ్ళ పెట్రోల్ తోటి తిరిగాను, అది వచ్చేసి నాకు 1,250 రూపాయలు అయితే పడింది టోటల్గా వచ్చేసి. అండ్ మనకు వచ్చేసి ఒకరోజు మనము 600 పెట్టి మనమైతే అటు వెళ్ళినాము. ఏది దీని ముందు వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఏది మనకు మణికరణ్ దగ్గరికి అయితే వెళ్ళినాము. సో కసూలు మణికరణ్ సైడ్ అయితే వెళ్ళినాము. దానికి వచ్చి 600 రూపీస్. అండ్ లోకల్ ఫుడ్ అది వచ్చేసి 3 daysకి వచ్చేసి 500 to 600 అయితే పడింది నాకు. సో నేనైతే 600 అయితే 500 వేస్తున్నాను. పోనీ 500 అంటే 3 daysకి వచ్చేసి 1,500 రూపీస్ అయితే పడింది. ఇంకా చిల్లర ఖర్చులని లెక్క పక్క రాని ఖర్చులని ఒక 2,000 రూపాయలు అయితే వేస్తున్నా. సో ఎన్నిగానే వేసినా సరే మనకు వచ్చేసి చూడొచ్చు మీరు
17,850 రూపాయలు అయితే పడింది. అంటే టోటల్గా 18,000. ఇది ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్కి వస్తాయి. ఇన్ కేస్ మీరు ట్రైన్కి వస్తే కనుక ఒక 10,000 to 12,000లో అయితే ట్రిప్ కొట్టేయచ్చు మనాలి. ఇప్పుడైతే మర్చిపోయాను, నేను రివర్ రాఫ్టింగ్ చేశాను కదా, దానికి వచ్చేసి నాకు టోటల్గా డ్రెస్కి వచ్చేసి 100 రూపీస్ అండ్ రివర్ రాఫ్టింగ్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ వీడియో నాకు ఇచ్చారు కదా, వీడియో టేప్ అండ్ ఫొటోస్ ఇచ్చారు కదా, దానికి వచ్చేసి 500 రూపీస్, అంటే టోటల్ 1600 రూపీస్ అయితే అయింది. సో నాకు వచ్చేసి టోటల్గా 20,000 దాకా అయిందండి. అసలు ఇంత కాదు, మీరు మంచిగా ప్లాన్ చేసుకొని వస్తే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే నేను కనుక ఒక్కరు నచ్చిన కాబట్టి నాకు ఇంత అయింది. ఒకరు మీరు ఇద్దరు కానీ నలుగురు కానీ వస్తే 2 బైక్స్ తీసుకుంటారు. సో అట్లా మీకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. సో మంచిగా ప్లాన్ చేసుకొని మనాలి ట్రిప్ అయితే రండి. నేను త్వరలోనే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనాలి ఫుల్ టూర్ ప్లాన్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడే లాంచ్ నుంచి అయితే బయటకు వచ్చిందండి, ఒక్కొక్కరు తీసుకొని అయితే బయటకు వచ్చేసిన. సో మనకు బ్యాక్ సైడ్లో చూసుకుంటే టోటల్గా మనకు కనిపిస్తున్నాయి ఫ్లైట్స్ వచ్చేసి. సో లిఫ్ట్ దగ్గర అయితే ఉన్నాం. సో లిఫ్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్ళాలి మనం వచ్చేసి. ఎయిర్పోర్ట్లో చూసుకోండి అబ్బా ఎన్నెన్ని షాపులు ఉన్నాయి అసలు. హష్ పప్పీస్ అట, ఇది వచ్చేసి పూమా, ఇది వచ్చేసి యాక్సెసరైజ్ లండన్. ఇక మనది వచ్చేసి 29 గేట్ నెంబర్. సో ఇటైతే వెళ్ళిపోవాలి. సో ఇక ఈ దిక్కైతే వెళ్ళాలి మనం. గేట్ నెంబర్ 29 దగ్గరికి టచ్ చేసాను చూడొచ్చు. ఒక గేట్ నెంబర్ 29 అయితే అక్కడ ఉంది. సో మనకు వచ్చేసి ఇంకా ఫ్లైట్కి ఇంకా 20 మినిట్సే ఉంది. సో తొందరగా అయితే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఫ్లైట్ వచ్చినట్టుంది అక్కడికి. సో బోర్డింగ్ అవుతున్నట్టున్నారు అందరూ. సో మనం అయితే వెళ్ళిపోదాం త్వరగా. సో ఈ ఫ్లైట్ వచ్చేసి నేను సీట్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు నేను చూసిన 3x3 మొత్తం 9 సీట్స్ ఉంటాయి కదా, ఆ లేఅవుట్ ఇది వచ్చేసి. సో మరి అదే విధంగా ఉందో లేదో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే మనం బోర్డింగ్ అయితే అవుతున్నాం, లోపలికి అయితే వెళ్తున్నాం. మనకు బ్రో వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే కలిసిండు. హాయ్ బ్రో. బోర్డింగ్ అయ్యేటప్పుడు మన బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే స్కాన్ చేసి అయితే మనకి ఇస్తారు. సో ఆ తర్వాత వచ్చేసి మనమైతే ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తాము. సో చూసుకుంటే ఈ పక్క నుంచి వచ్చేసి మనం కిందకైతే వెళ్ళాలి. కిందకి వెళ్ళేసి సీదా ఫ్లైట్ లోపలికి అయితే మనకైతే ఉంటుంది. చూసుకుంటే ఇగో ఇవన్నీ వచ్చేసి మనకు రన్వే అండి. ఫ్లైట్ చూసుకుంటే అయితే చాలా పెద్దగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. మరి చూడడానికి అయితే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. ఫ్యూయల్ కూడా ఫిల్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు రెక్కల ద్వారా. దీని టైర్లు చూడు బాయ్ ఎంత పెద్దగా ఉన్నాయో, అమ్మాయి ఎంత ఉన్నాయి. ఫ్లైట్ లోపలికే టచ్ చేశానండి. చూసుకుంటే మీకు వచ్చేసి 3x3 మొత్తం 9 సీట్స్ అండి. ఒక్క రోకి వచ్చేసి చాలా పెద్ద ఫ్లైట్. చూసుకుంటే వచ్చేసి ఒక పిల్లో ఇచ్చారండి, ఇది ఒక పిల్లో అండ్ వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ అండి. ఇది కొంచెం బ్యాక్ అవుతుంది, ఇక్కడ ఇచ్చాడు బటన్. సీట్ అడ్జస్ట్మెంట్ బటన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు. మనకి ఎప్పటిలాగానే విండో సీట్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. ముందట వచ్చేసి మనం స్క్రీన్ కూడా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఫ్లైట్ ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది, ఇంకా ఎంత దూరం హైదరాబాద్కు ఉంది, అదన్నీ వచ్చేసి మనకైతే ఈ స్క్రీన్లో అయితే కనిపిస్తాయండి. అండ్ మూవీస్ కూడా చూడొచ్చు. బాగుంది భయ్య, ఇప్పటిదాకా మనం ఎక్కిన దాంట్లో పెద్ద ఫ్లైట్ వచ్చేసి ఇదే, చాలా పెద్ద ఉంది ఫ్లైట్ వచ్చేసి. అండ్ చాలా బాగుంది కూడా. ఎయిర్ ఇండియా ఇది. సో ఇండిగా, స్పైస్ జెట్ అవన్నీ ఎక్కేసినా కానీ చిన్నగా ఉంటాయి కదా ఫ్లైట్లు. మనం ఎక్కిన లాస్ట్ ఫ్లైట్ గోవా నుంచి వచ్చేటప్పుడు అలియన్స్ ఎయిర్ అయితే మరీ డబ్బా ఫ్లైట్, అది చాలా చిన్నగా ఉంటాయి. లగేజ్ అయితే అందరూ పైన పెట్టేసి కూర్చున్నారండి. మీకైతే ఫ్లైట్ ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా అయితే చూపిస్తాను. అక్కడ చూడండి, అక్కడ ముందటి నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఉంది ఫ్లైట్. మనకు వచ్చేసి ఆ సీట్స్ నుంచి. సో ఆ సీట్స్ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి వెనక వరకు నేనైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చాలా పెద్ద ఫ్లైట్ అండి ఇది వచ్చేసి, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ వెనక కూడా ఇంకా చాలా పొడుగుంది, ఇంకా చూడొచ్చు మీరు. చాలా బాగుంది కదా ఈ ఫ్లైట్ వచ్చేసి. సో ఫ్లైట్ వచ్చేసి 5 గంటలకైతే స్టార్ట్ అవ్వాల్సింది, 5:35 అయితే అవుతుంది, ఇంకైతే స్టార్ట్ అవ్వట్లేదు. ఏం అనౌన్స్మెంట్ కూడా లేదు పెద్దగా, మరి ఏమైందో. ఇంట్లో వచ్చేసి మనకు లెగ్ స్పేస్ కూడా మంచిగానే ఉంది అండ్ మనకు మీడియా కూడా ఉంది. ఇదైతే ఆన్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే. సో ఇక పక్కదైతే ఆన్ అయింది, చూసుకోవచ్చు. ఏమో మనదైతే ఆన్ అయితే లేదు. ఈ ముందట డిస్ప్లే ఆపరేట్ చేసుకోవడానికి మనకు వచ్చేసి ఇలాంటి రిమోట్ అయితే ఉంటుంది, దీన్ని బట్టి అయితే ఆపరేట్ చేయొచ్చు. ఫైనల్గా 45 మినిట్స్ డిలే తర్వాత అయితే ఫ్లైట్ అయితే మూవ్ అయింది. ఇప్పుడే చూడొచ్చు మీరు, జస్ట్ మూవ్ అయింది అంతే. ఉన్న లొకేషన్ నుంచి మూవ్ అయింది, ఇంకా రన్వే మీదకి అయితే ఎక్కలేదు. ఏం ప్రాబ్లం తెలియదు కానీ ఇంత లేట్ అయితే అయింది.
మనకు వచ్చేసి ఫ్లైట్లోనే ఇంక్లూడ్ వచ్చేసి ఇక ఇవైతే ఇచ్చారో చూపిస్తా చూడండి. నూడిల్స్ అండ్ చిల్లీ చికెన్ ఇది చూసుకుంటే, అండ్ ఇది వచ్చేసి స్వీట్ అండి, అండ్ ఇవి వచ్చేసి స్పూన్స్ అండ్ టిష్యూ పేపర్ అండ్ వాటర్ బాటిల్ 1. ఇది అయితే మనకు ఫ్లైట్లోనే ఇంక్లూడ్ ఉంది. బ్యూటిఫుల్గా ఉంది కదా వెదర్ బయట. ఫ్లైట్లో ఉండి ఇంకొక ఫ్లైట్ని ఎప్పుడన్నా చూసిందా, నేను చూపిస్తా చూడండి ఇప్పుడు జూమింగ్కి. హైదరాబాద్కి అయితే రీచ్ అయినా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇక ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినాం. సో హైదరాబాద్ దాకా అయితే వచ్చినాం, ఇంకాస్త టైం అంతే. సో ఇది వచ్చేసి 1281 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసింది. ఇంకా 29 కిలోమీటర్సే ఉంది హైదరాబాద్కి వచ్చేసి. 752 వరకు రీచ్ అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ టైం. అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ చూసుకుంటే 5 degrees ఉంది. గ్రౌండ్ స్పీడ్ చూసుకుంటే 724 km/h. ఆల్టిట్యూడ్ ఎత్తు వచ్చేసి 14126 feet. జస్ట్ హైదరాబాద్కి అయితే రీచ్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి టైము 5 to 8 అవుతుంది. సో ఫ్లైట్లో నుంచి అయితే బయటకు వచ్చేసినామండి. ఇది చూసుకుంటే మనకు వచ్చేసి చెక్ ఇన్ బ్యాగేజ్ ఇస్తారు కదా, ఆ బెల్ట్ దీని మీద వస్తాయి. బెల్ట్ మీదకి చెక్ ఇన్ బ్యాగేజ్ ఇచ్చిన వాళ్ళే. సో నేనైతే ఇప్పుడైతే మనము ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్దాం. అదే జేబీఎస్ కానీ ఎల్బీ నగర్ కానీ వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి కదా. సో ఆ బస్ తీసుకొని మనమైతే జేబీఎస్కి వెళ్ళిపోతాం. నాకు వచ్చేసి ట్రైన్ ఉంది నైట్ ఇంటికి వెళ్ళడానికి బెల్లంపల్లికి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మన వాళ్ళ వీడియోస్ అన్నీ ఎలా అనిపించాయి మీకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్.